అన్నదాత సుఖీభవ అని చెప్పి నన్ను చంద్రబాబు నాయుడు డబ్బులు వేసాడు కదా, వచ్చినాయి అవి? వచ్చినాయి. వచ్చింది. 5,000 పడ్డాయండి. 2,000 రూపాయలు మౌలి గారి, 5,000 రూపాయలు చంద్రబాబు గారి. సరే, చంద్రబాబు నాయుడు 6 పథకాలు అన్నాడు కదా, సూపర్ 6 ఏంటి అందులో ఏమేమి వచ్చినాయి మీ ఇంట్లోకి? మా బాబుకి తల్లికి వందనం పడినాయండి. మా ఆయన గారు ఒక 5,000 పడినాయండి. గ్యాస్ కూడా 2 బండ్ల డబ్బులు పడ్డాయి. అమ్మఒడి సిలిండర్ ఒకటి ఫ్రీ బస్ పెడతాడు రేపు 15వ తారీఖు నుంచి. బాబాయ్ గారి పేరు చల్లపల్లి సత్యనారాయణ గారు. నిన్న అన్నదాత సుఖీభావ అని చెప్పి చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చాడు కదా, వచ్చినాయా? వచ్చినాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులు ఎవరు కూడా ఆనందంగా లేరట, రైతులు ఎవరు కూడా ఇబ్బందులు పడుతున్నారంట, అందరూ అసలు పట్టించుకోవట్లేదంట రైతులు, నిజమేనా? ఎందుకు లేదు, ఆనందంగా అన్ని బాగానే ఉండిగా. ఏం బాగున్నాయి? అన్ని బాగానే ఉండి ఇవ్వాల్సినవి అన్ని అత్తానే ఉన్నాడు, బట్ పరిపాలన బాగానే ఉంది. అసలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిపోయాడు, పని చేయట్లేదు, ఈసారి గెలిచేది నేనే అని చెప్పి చెబుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ తెలియని వాళ్ళు అనుకునేవి. నేను గెలుస్తా అంటున్నాడుగా. ఏంది ఆయన గెలిచేది? ఆయన వల్ల కాదు లేక, అసలు కాదేక. ఎందుకని? ఆయన చేసే పనులు అట్టటి. ఆయన వచ్చిన కాంచి నరికేస్తా కోసేస్తాను అంటే ఇంకేముంది? వచ్చిన కాంచి అసలు ఏదన్నా జనం దగ్గర పోయి ఓట్లు ఆడటం చేయటం, మంచి చెడ్డ నేను అది చేస్తా ఇది చేస్తా అనకుండా గొర్రెలను కోస్తాను, మేకలను కోస్తాను, తలకాయలు కోస్తాను. మరి చంద్రబాబు గారు వచ్చిన కాలువలన్నీ బాగు చేసింది, ఆ వరకు బాగు చేయలేదు. తూటికాడ బోటికాడ నీళ్లు రాకపోయా, చేలు తడకపోయా, ఇంత బాగానే ఉంది. నువ్వు ఎట్ట చెబుతున్నావు? మరి జగనేమో అసలు రైతుల్ని ఏ మాత్రం పట్టించుకోలేదు, రైతులను అసలు వదిలేశాడు చంద్రబాబు నాయుడు, రైతుల కోసం ఏం చేయట్లేదు అని చెప్పి చెబుతున్నాడు. ఆయన కూర్చొని అనుకోవాలిగా, మరి చేపించుకున్నాడు, చూసినాడు, తెలిసింది చేయింది. సరే, చంద్రబాబు నాయుడు 6 పథకాలు అన్నాడు కదా, సూపర్ 6 ఏంటి అందులో ఏమేమి వచ్చినాయి మీ ఇంట్లోకి? మా ఇంట్లోకి వచ్చింది ఈ డబ్బుల పథకం ఒకటి, ఇంకోటి అమ్మఒడి సిలిండర్ ఒకటి ఫ్రీ బస్ పెడతాడు రేపు 15వ తారీఖు నుంచి. మరి అసలు సూపర్ 6 ఏదో అమలు చేయట్లేదు అంటున్నాడు చంద్రబాబు. ఎందుకు చేయడు? చేస్తాడు నిదానంగా. ఇంకెన్ని రోజులు అంటే పనులు కావద్దేంది, అన్ని రకాలుగా చేయాలిగా. జగన్ నేను ఉన్నప్పుడు అన్ని పథకాలు ఇచ్చాను, ఇప్పుడు చంద్రబాబుని అనవసరం గెలిపించారు, పథకాలు ఏమి ఇవ్వట్లేదు అంటున్నాడు. అంటాడులే, అంటానికి ఏమొచ్చా 10% అంత మాత్రం అనాలిగా. తెలుగుదేశం వైసీపీనా పక్కన పెడితే ఒక రైతుగా చెప్పండి, చంద్రబాబు నాయుడు పరిపాలనలో రైతులు ఆనందంగా ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులు ఆనందంగా ఉన్నారు? చంద్రబాబు పరిపాలనలో అన్ని రకాలుగా అందరూ బాగానే ఉన్నారు. అమ్మ మీ పేరు? పామర్తి సంధ్య. సంజయ్ గారు, అన్నదాత సుఖీభవ అని చెప్పి నన్ను చంద్రబాబు నాయుడు డబ్బులు వేసాడు కదా, వచ్చినాయి అవి? వచ్చినాయి. అమ్మ, ఒక రైతు కుటుంబంగా చెప్పండి, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రైతులు ఎవరు కూడా ఆనందంగా లేరట, చంద్రబాబు నాయుడు రైతులను పట్టించుకోవట్లేదు అంట, నిజమేనా? లేదండి, చాలా ఆనందంగా ఉంది. ఎవరో మా వాటికి మాకు తెలిసింది ఏంటంటే మేము చాలా బెనిఫిట్. మాకు జగన్ గారు వచ్చిన పరిపాలన మేము ఇది అవ్వలేదు, మా చంద్రబాబు నాయుడు గారు బాగా. అంటే ఒక రైతు కుటుంబంగా మీకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతుల పరిస్థితి ఏంటి, ఈ రోజు చంద్రబాబు నాయుడు పరిపాలనలో రైతులు ఎలా ఉన్నారు? అప్పుడు పరిపాలనలో అంటే ఇది కొంత కౌలు రైతులకి వేసి వేయక, ఇప్పుడు ఈయన అందరికి పొలాలు ఉన్న వాళ్ళందరికీ వేసాడు. ఆయన కొంతమందికి వేసి కొంతమందికి వేయక, చుట్టూ ఆయన చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరిగి మాకు పడలేదని తిరగటం, అది ఈయన అట్ట కాదు, అందరికి ప్రతి ఒక్కళ్ళకి వేసారు. ఈయన పరిపాలన మాకు బాగా నచ్చింది. అంటే రైతులకి ఎవరికి కూడా గిట్టుబాటు ధరలు ఇవ్వట్లేదు, రైతులు పట్టించుకోవట్లేదు, ఎరువులు ఇవ్వట్లేదు, విత్తనాలు ఇవ్వట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. జగన్ ప్రభుత్వం అవన్నీ అందినాయండి? లేదండి, అందలేదండి. ఎందుకంటే మా మామయ్య గారు వాళ్ళు చెప్పుకునేవాళ్ళు కదా, మాకు రాలేదు. ఇప్పుడు మాకు అన్ని సౌకర్యాలు బాగానే అందుతున్నాయి. మీకు ఎన్ని పథకాలు వచ్చాయి మీ ఇంట్లో ఇప్పుడు వరకు? మాకు ఈ తల్లి వందనం పడింది, ఈ రైతు భరోసా పడింది, గ్యాస్ బండలది పడింది. జగన్ ప్రభుత్వం నచ్చిందా మీకు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 అన్నారు కదా, ఆ సూపర్ 6 ఏది అమలు చేయట్లేదు, రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదు. మాకు ఇది కూడా లొకేషన్ ఏం చేశాడు, శ్రీశక్తి అని పెట్టారు మొన్న, మేము దాంట్లో కూడా పాల్గొన్నాం, మాకు మిషన్లు వచ్చినాయి, చాలా బాగా నచ్చింది. అది మొదటిసారి తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నారు మంగళగిరిలో. గెలిపించుకున్నందుకు ఏ రోజు అన్న ఎందుకు గెలిపించుకున్నాం అనిపించిందా, లేదంటే గెలిపించుకున్నందుకు ఇంత బాగా చేస్తున్నాడు? ఇంత బాగా చేస్తున్నాడు, మళ్ళీ ఆయనే రావాలి మాకు. అంటే అసలు నెక్స్ట్ అసలు టీడీపీ గెలవదు, మళ్ళీ వైసీపీ మేము అధికారంలోకి వస్తామని చెప్పి? లేదు, నెక్స్ట్ టైం కూడా టీడీపీ రావాలి మాకు. వచ్చిందంటారా? వస్తుంది కంపల్సరీ. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిపోయాడు? లేదు, అది అసలు మా ఇదిలో మటుకి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి. మీకు తెలిసి ఎవరు మంచి ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు? మాకు చంద్రబాబు నాయుడు, మా లొకేషన్, మాకు వాళ్ళే రావాలి, వస్తారు కూడా వాళ్ళే. బాబాయ్ గారు మీ పేరు? ఏళ్ల శివరామయ్య. నిన్న అన్నదాత సుఖీభవ అని చెప్పి చంద్రబాబు నాయుడు డబ్బులు వేసాడు కదా, వచ్చినాయా? 2,000 రూపాయలు మౌలి గారి, 5,000 రూపాయలు చంద్రబాబు గారి.
ఎప్పుడు పడ్డాయి? అవి పడే 4 రోజులు అయింది. ఇది పడే ఉన్నా నిన్న, ఇది 3వ తారీఖు నాడు పడ్డాయి. అయ్యాన్నా మన 29 పడ్డాయి. కాదు, చంద్రబాబు వచ్చిన తర్వాత రైతులందరూ ఇబ్బందులు పడుతున్నారంట. రైతులు ఎవరు ఇబ్బంది పడ్డారు? 5 సంవత్సరాల్లో ఎక్కడ కాలువ దోమల, మురుగు కాలువలు కానీ, పంట కాలువలు కానీ, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఏ కాలువ ఒక కాలువ తవ్వారు. నేను మొన్న పని మీద బద్దవోలు వెళ్ళా, తోముతానే ఉన్నాయి మిషన్లు. పొన్నూరు వెళ్ళాం పనుల మీద, అక్కడే మిషన్లు తోముతానే ఉన్నాయి. చంద్రబాబు గారు మాట ఇచ్చి 2-3 మాసాల ముందు మాట ఇచ్చిన తర్వాత ఈ నెలకి 4 కాడికి ఇస్తానని చెప్పి 7 వేలు ఇచ్చేసాడు. ఏముందమ్మా, రైతులకు పడ్డాయి, తల్లికి 100 పడ్డాయి, గ్యాస్ డబ్బులు పడుతున్నాయి. జబ్బు చేసుకొని బాగా ఇబ్బంది పడుతుంటే సీఎం నిధి పెట్టుకుంటే 10 ఏళ్ళు 50 ఏళ్ళు 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చినాడు ఉన్నాడు. ఎట్టా దాదాపు మా గ్రామంలో ఈ చంద్రబాబు గారు గెలిచిన తర్వాత 2024 నుంచి సుమారుగా 80-90 మందికి డబ్బులు వచ్చినాయి. చెక్కులు ఇస్తున్నారు కాబట్టి చూస్తున్నాం, పేపర్లో పడుతుంది. కాలువ డ్రైనేజీ చేశారు, మురుగు కాలువలు తోమారు, మరి రోడ్లు పోపిస్తున్నాడు. చేయని పనే ఉంది. ఏదో మాట్లాడుతామంటే జగన్ వాళ్ళు మాట్లాడేదే ఉంది. వాళ్ళు ఆ శాంతం అడ్డుకోలు బూతులేక రెండోదే వాళ్ళకి. ఏది నిజం? నువ్వేమో అన్ని చేస్తున్నాడు చంద్రబాబు, కాలువలు తవ్వించాడు అంటున్నావు, డబ్బులు ఇచ్చాడు అంటున్నావు, నువ్వు చెబుతున్నావు. కాలువలు వస్తే ఎక్కడెక్కడ తోవింది వడ్డపూడిలో కాలువ చూపిస్తా. మీరు రేపు ఉదయం వస్తే ఇప్పుడు చీర పడుతుంది కాబట్టి రోడ్లు పోసింది ఎక్కడ చూపిస్తా. తల్లికి 100 పడింది ఎంతమంది చూపిస్తా, లిస్ట్ తీసి. అన్నదాత సుఖీభావం ఎంత పడిందో చూపిస్తాం. పింఛను ఎంతమంది జగన్ గారు చేసిన పనికి 23-22లో భర్త చచ్చిపోతే భార్య ఎకరాల అవి ముందు చంద్రబాబు గారు 23 వదిలాడు. మొన్న 22వ సంవత్సరం 2022ది మొన్న 30వ తారీఖు నాడు వదిలాడు. 25న వచ్చినాయి. అందరితో పాటు మొన్న 1వ తారీఖు నాడు ఇచ్చారు. ఎవరు జగన్ ఈయన డబ్బులు వీళ్ళు ఇచ్చారు. ఇవ్వకపోతే వీళ్ళంతా రోడ్డు ఎక్కేవాళ్ళుగా, రోడ్డు ఎక్కి ధర్నా చేసేవాళ్ళు, గందరగోళం చేసేవాళ్ళు. ప్రజలు చైతన్యం పెరిగింది. ఎందుకు ఊరుకుంటారు? అన్ని విధాల గొడవ చేస్తారుగా, మాకు పడలేదు, మాకు చేయలేదని. పోయినసారి మందు కట్టలో టైట్ వస్తే అమ్మడిగా ఈ వారిని పట్టుకొని 10 బోర్డులు వచ్చినాయి. మీరు అన్నట్టుగా అంటే జనాలు ఎక్కడా కూడా పథకాలు రావట్లేదు, ప్రభుత్వం బాగాలేదు అని అనట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిపోయాడు, సూపర్ 6 అమలు చేయట్లేదు, పనులు చేయట్లేదు, డెవలప్మెంట్ లేదు, దాడులు చేస్తున్నాడు. లోతుగా రాజకీయం ఎత్తదలుచుకోలేదు. ఎత్తనం వాళ్ళు చేసిన దుర్మార్గ పనులు, వాళ్ళు పడే జైలు అది చూసుకోమను. ఎవరి ఇల్లు వాడు చక్కదిద్దుకోమను. ఎవరు జైల్లో పడేది? జగన్, ముదురెడ్డి వాళ్ళ నాయకులు చేసిన తప్పులకి మొన్న హైదరాబాద్ దొరికిన డబ్బులు ఎవరియో, మా 11 కోట్లు, ఈ కుంభకోణం 360 కోట్లు ఎవరిదో. అవన్నీ అక్రమ అరెస్టులేనంటగా. అక్రమ అరెస్టులో నిజం అక్రమ అరెస్ట్ అయితే టీటీ ఎందుకు చేసింది, ఐఎస్లు ఎందుకు చేస్తారో, వీళ్ళందరికీ ఏం అవసరమా ఇవన్నీ చక్కదిద్దడానికి? నేను తప్పు చేస్తే నువ్వు చక్కదిస్తావా? నా తప్పు నేను తెలుసుకోవాలి, నాకు తెలిసింది, నీకు తెలియదు. కానీ నేను చేసిన తప్పు అట్నే వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి తెలియదేమో. ఆ చిట్టా అన్ని పట్టుబడులు ఇక్కడ కాదు, మొన్న పార్లమెంట్లోనే నవ్వుతున్నారు. పార్లమెంట్లోనే వైఎస్పీ ఎంపీని దొంగగా చూస్తున్నారు. నేను తప్పు చేసి ఆ నలుగురిలో ఉంచుంటే ముఖం జల్లక తలకా ఉంచుకొని ఉంచోటమే. అట్టాగాళ్ళు పార్లమెంట్లో దొంగల్లా చూస్తున్నారు వాళ్ళని. రైతుగా చెప్పండి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే రైతులు ఆనందంగా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఉంది బాబు. కాలువలు బెమ్మానంగా తీసుకొచ్చే రైతులు నీళ్లు లేకుండా ఇబ్బంది లేదా? కరెంటు ఎక్కడా కూడా స్తంభాలు ఏడ వంగిపోతాడు, స్తంభాలు ఏమంటున్నాడు. నేనే 15 స్తంభాలు వేయించాం మా రైతులకి. ఎక్కడెక్కడ స్తంభాలు పడి ఏలబడుతుంటే ఎవరన్నా కర్ర ముళ్ళుగార వాన పడ్డప్పుడు పడితే చస్తారని స్తంభాలు 15 స్తంభాలు వేశారు. ఇవి నిజాయితీగా చెబుతున్నా. వడ్డపూళ్ళు వంగిపోయిన స్తంభాలు కనిపించట్లేదా వైసీపీ వాళ్ళకి? కనపడుతున్నాయి. ఏదో అనపోతే పచ్చికిలేనప్పుడు పచ్చగా పడింది. దేశం అంతా పచ్చగా ఉంది అనుకుంటారు. కనపడుతుంది. కనపడ్డా చంద్రబాబు బాగా చేశాడంటే వాళ్ళకి అసలు ఇప్పటికే 0 అయ్యారు, ఇంకా 0 అవుతారని వాళ్ళు చంద్రబాబు ఏం చేయలేదు అంటున్నాడు. రైతుల దగ్గరికి వెళ్ళాడు 2 సార్లు. ఒకసారి పొదిలి వెళ్ళాడు, ఒకసారి బంగారుపాలెం వెళ్ళాడు. రైతులు గుంటూరు వచ్చాడు, మిర్చి రైతుల్ని. రైతులందరూ ఇబ్బందులు పడుతున్నారు. మామిడికాయలు ఎవరు వైసీపీ వాళ్ళవి తక్కువ తీసుకొచ్చి అప్పటికప్పుడు కాశీరెడ్డి ఎవరో తీసుకొచ్చి సుడే తెచ్చాడు. పొగాకు అయితే తిట్టిపోతున్నారు. మాకు శుభ్రంగా పొగాకు కొంటే 25 రూపాయల మీద, మా దగ్గర పొగాకు కొంటారంటే 35 రూపాయలు కొన్నారని ఎప్పుడు 35 అమ్మలేదు పొగాకు అని చెప్పి ప్రకాశం జిల్లా రైతులు రోజు ఒకళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు. రైతు ఇబ్బంది పడ్డానని ఏ రైతు అన్నా నువ్వు నీ కార్యకర్తలను తీసుకొచ్చి రోడ్డు మీద గోండా ఆలోచన, నీ గోండాలను తీసుకొచ్చా డబ్బులు పడతలేదని తప్పితే రైతుగా కండ వేసుకున్న రైతు ఎవడో పడలేదని కానీ రాలేదని కానీ ఆయన ఎరగడం. పడలేదని కానీ రాలేదు, మాకు రైతుకి ఇబ్బంది పడుతున్నాడు లేడు. ఇప్పుడు మందు కట్టలు మళ్ళీ యూరియా టైట్ వస్తే కేంద్రంలో మాట్లాడి అదనం తెప్పిస్తున్నాడు రాష్ట్రానికి మందు కట్టలు. సరే, ఇప్పుడు గిట్టుబాటు ధర గురించి మాట్లాడుతున్నాడు జగన్ ప్రతిసారి. గిట్టుబాటు ధర కానీ లేదంటే కొనుగోలు చేసిన తర్వాత డబ్బులు ఇచ్చే విషయంలో కానీ మీరు గతంలో జగన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మీరు ప్రభుత్వానికి అమ్మితే ఎన్ని రోజులకు వచ్చాయి డబ్బులు? ఇప్పుడు ఎలా అవుతున్నాయి? అసలు ప్రభుత్వానికి పసుపు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అమ్మల జగన్ వచ్చిన తర్వాత. చంద్రబాబు వచ్చిన తర్వాత ఇప్పుడు 10,000 11,000 ఒక కింటా పసుపు 100 కిలోలు 11,000
12,000 10,000 పైన సరుకును బట్టి. సరుకు బాగుంటే 11,500 12,000 పడుతుంది. మీటింగ్ ఉంటే 10,500. సరుకు బాగోక గుళ్ళబోయి ఉంటే 9,500 10 పడుతుంది. అమ్మంది ఏంది ఒడ్డు ఎంతమని వంట డబ్బులు ఒడ్డు తోలితే 5వ రోజు డబ్బులు పడ్డాయి. నేను తోలే కాశీం గారి మిల్లుకి నాకు 3వ రోజు పడ్డాయి. జగన్ గవర్నమెంట్ ఎప్పుడు పడ్డాయి? నెలకి 2 నెలలకి. మొక్కజొన్నలు వేస్తే ఈ ఊరు నెల రోజులకు పడ్డాయి డబ్బులు. మా తోడేళ్ళు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గర కొత్తూరు ఆయన ఒడ్డేస్తే ఖచ్చితంగా 70 రోజులు పడ్డాయి. మొన్న అయితే 3వ రోజు వచ్చింది బ్యాంక్కి. మొత్తానికి ఇప్పుడు రైతులు బాగానే ఉన్నారంట. రైతులు పచ్చగా శుభ్రంగా ఉన్నారు. లేబర్ కూడా, కార్మికులు, వ్యవసాయ కార్మికులు కానీ అందరూ కూడా బాగున్నారు. సరే, అసలు ఒక మాట, జగన్ ఉన్నప్పుడు రైతులు ఎలా ఉన్నారు? రైతుల పరిస్థితి ఏడిచారు. కరెంటు వాళ్ళు సరిగా ఏమి కరెంటు సరిగా రాక మోటార్లు పాడిపోయి కరెంటు సరిలేక ఎంత ఇబ్బంది పడ్డారో అంత ఇబ్బంది పడ్డారు. రైతులు పడ్డ బాధ. కాలంలో ఎక్కడ ఇది లేదు. గండి పడితే చూసేవాళ్ళు లేడు. చెట్లు అడ్డం పడితే ఎదురుదని నీళ్లు కిందకు పోక వాళ్ళు ఎంత బాధపడ్డారో. ఎక్కడ వాళ్ళు కొడసానికి బాగా పనికొస్తారో, నరకడానికి పనికొస్తారో, గోండేసానికి డబ్బులు వాళ్ళు దాచుకోవడానికి కార్యకర్త నుంచి ఎంపీ గారికి ఎవరికి వాళ్ళు దాచుకోవడానికి ఉపయోగపడతారు. అమ్మ మీ పేరు? చిట్టుబొమ్మ రాజ్యం అండి. రాజమ్మ గారు, నిన్న అన్నదాత సుఖీభావ అని చెప్పి చంద్రబాబు నాయుడు అకౌంట్లో డబ్బులు వేసాడు కదా, పడ్డాయా? మా ఆయన పేరు పడ్డాయి అండి. ఎంత పడ్డాయి? 5,000 పడ్డాయి. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రైతులు ఎవరు కూడా ఆనందంగా లేరట. రైతులకి బాగా చూడట్లేదంట, నిజమేనా? మేమైతే బాగానే ఉన్నామండి. మాకైతే అన్ని బాగానే అందిని బాగానే ఉన్నాం. ఏమేమి అందిని అమ్మ ఇప్పటి వరకు మీ ఇంట్లో? మాకు ఇప్పుడు మా బాబుకి తల్లికి వందనం పడినాయండి. మాకు కర్రాకరం పొలం ఉందండి. మా ఆయన వేరే ఒక 5,000 పడినాయండి. మాకంతా బాగానే ఉందండి. మా ఇంట్లో గ్యాస్ కూడా 2 బండ్ల డబ్బులు పడ్డాయి. మహిళల వరకే మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఇటు వెళ్ళాలన్నా ఉచితంగా బస్సు పెడతామని చెప్పి చెప్తున్నారు. మంచిదేనండి, మేము మంచిదని అనుకుంటున్నాం. మాకు చంద్రబాబు నాయుడు గారు మాకు వారికి న్యాయంగానే ఉందండి. అమ్మ, ఒక రైతు కుటుంబంగా చెప్పండి, మీకు చంద్రబాబు నాయుడు పరిపాలనలో రైతులు బాగున్నారా, జగన్ పరిపాలనలో రైతులు బాగున్నారా? చంద్రబాబు గారి పాలనలోనే బాగుందండి. జగన్ ఉన్నప్పుడు ఏంటి రైతుల పరిస్థితి ఏంటి? కరెంటు కొరతలో ఎక్కువ ఛార్జీలు వేయడం, పండించిన ధరలకి రేటు సరిగ్గా రాకపోవడం. ఈ సంవత్సరం 2,200 అమ్మింది మొక్కజొన్న పంట. పోయిన సంవత్సరం 1,400కి అమ్మింది. కాదమ్మా, మరి రైతులకు అసలు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు, రైతులు పట్టించుకోవట్లేదు చంద్రబాబు నాయుడు అని చెప్తాం. మొక్కజొన్న కాతి వడ్లు పంట మాత్రం గిట్టుబాటు ధర రాలేదండి. 1,400 కాటికి అమ్మారు. అంత మట్టుకే వచ్చినాయండి. మేమేదో కొద్దిగా 1 ఎకరం 2 ఎకరాలు చేసుకునే కౌలు రైతులు అండి మేము. మొత్తానికి ఏది బాగుందంటారు? చంద్రబాబు గారి పరిపాలనే బాగుందండి. నమస్తే పెద్ద, ఏం పేరు? నా పేరు భక్త ప్రహ్లాద్ అండి. ప్రహ్లాద్ గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం అవుతా ఉంది. 2-3 రోజుల క్రితం అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. పొలం ఉందా మీకు? ఉందండి. పడ్డాయి మరి? పడాయి. ఎంత పడ్డాయి? 5,000 పడ్డాయండి. అంటే అది పడలేదా? పిఎం కిసాన్ పడలేదా? కిసాన్ నెమ్మదిగా వేస్తామన్నారండి. సరే, ఇప్పుడు అన్నదాత సుఖీభావ డబ్బులు వేసేటప్పుడు మీటింగ్ పెట్టారు కదా, ఆ మీటింగ్ పొలాల్లో పెట్టారు. అసలు గతంలో ఎప్పుడైనా పొలాల్లో మీటింగ్ పెట్టడం చూసారా మీరు? లేదండి, అంతా వాళ్ళ స్టేజీల మీద వ్యవస్థ నడిపారు కానీ పొలంలోకి వచ్చి పొలంలో రైతు కష్టాలు చూసుకునే విధంగా వాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళకి నమ్మకాలు దిగజార్చిపోయి రైతుల దగ్గరికి వెళ్ళి చేయడం నచ్చిందా మీకు? మరి చాలా బాగుందండి. పొలాల్లో వచ్చి భయపడుతున్నారంట. అంటే రైతులతో కాబట్టి పొలాల్లో పెట్టారు, రేపు పొద్దున మత్స్యకారులు అయితే సముద్రంలో పెడతారని చెప్పి భయపడుతున్నారంటే ఏంటి మరి పరిస్థితి? వాళ్ళ యొక్క ఉపోద్ఘాతమే అదే అండి. వాళ్ళ యొక్క వ్యవస్థ అంతా అట్లా చేయటం అది బాగుంది అనుకుంటున్నారు వాళ్ళు. కానీ రైతుతో సవాసం చేసి చేలోకి వచ్చి బాగోగులు కష్ట సుఖాలు తెలుసుకుంటే కానీ వాళ్ళ మనస్ఫూర్తిగా మాట్లాడే విధానం తెలియదు కదండి. అయితే ఇప్పుడు మీకు గతంలో పడలేదా డబ్బులు? రైతు భరోసా పడినాయండి, కిసాన్ పడలేదు. వచ్చినాయా మీకు? ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇది కాకుండా ఇంకేమైనా వచ్చినాయా? ఇంకేం రాలేదండి. నెమ్మదిగా పథకాలు కూడా ఇస్తా ఉన్నారు. ఒక్కొక్కటి బడ్జెట్ దీని మూలంగా వస్తాయి అన్నారు. పడ్డాయా? గ్యాస్ బండ్ ఇంత ముందు క్యాన్సిల్ అయిందండి, మళ్ళీ అది ప్రపోజల్ చేస్తా ఉన్నారు. లోకేష్ బాబు గారికి ఒక ఇవ్వండి. బీసీలకి 50 ఏళ్ళు దాటినాక పెన్షన్లు ఇస్తా ఉన్నారు. దయచేసి నేను బ్యాక్ బోన్తో అనారోగ్యంతో బాధపడుతున్నాను. పెన్షన్లు ఆరోగ్యరీత్యా ఇట్లాంటి వాళ్ళకి పెన్షన్లు ఇప్పిస్తారని కోరుకుంటున్నాను. కొంతమంది పంచాయతీ పెన్షన్ వచ్చే వాళ్ళకి 1వ తారీఖు వస్తుంది, అది ఓకే. కాకపోతే కొత్త ఏం అప్లై చేయట్లేదు కదా? చేయట్లేదండి. వాటి గురించి కూడా చాలా మంది అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి కూడా వాళ్ళ ఆరోగ్య రీత్యా కూడా వాళ్ళకి పెన్షన్లు ఇస్తే కొత్త లోకేష్ బాబు గారిని కోరుకుంటున్నారు. ప్రభుత్వ పనితీరు బాగుందండి. లోకేష్ బాబు గారు ఇస్తారనే నమ్మకంతో చాలా మంది ధైర్యంగా ఉన్నారండి.